ఎమ్మెల్సీ పదవికి కవిత సంచలన రాజీనామా చేశారు. కల్వకుంట్ల కవిత కన్నీరు పెట్టుకున్నారు. బీఆర్ఎస్ పార్టీపై విమర్శల దాడి చేశారు కవిత. ఉద్యమకారులపై పార్టీలో వివక్ష ఉందని కూడా ఆరోపించారు ఆమె. బీఆర్ఎస్ హయాంలో అవినీతి జరిగింది అంటూ కూడా ఆమె వ్యాఖ్యానించారు. తమ సొంత మీడియా కూడా సహకరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు కవిత. తెలంగాణ శాసన మండలిలో ఇవాళ అనూహ్య పరిణామాలు జరిగాయని చెప్పుకోవచ్చు. మాజీ ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి అధ్యక్షులు కల్వకుంట్ల కవిత అత్యంత భావోద్వేగానికి లోనయ్యారని చెప్పుకోవచ్చు. తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడమే కాకుండా సొంత పార్టీ అయిన బీఆర్ఎస్ పైనే సంచలన ఆరోపణలు కూడా చేశారు ఈమె. మండలిలో ప్రసంగిస్తున్న సమయంలో కవిత కన్నీరు మున్నీరయ్యారు. ఇకపై నాకు ఈ పదవి అవసరం లేదు, దయచేసి నా రాజీనామాను వెంటనే ఆమోదించండి అని మండలి చైర్మన్ కోరారు. తెలంగాణ జాగృతి ద్వారా తను చేసిన కృషిని పార్టీ గుర్తించలేదంటూ కూడా ఆమె వాపోయారు. గత 8 ఏళ్లుగా తనపై పార్టీలోనే కుట్రలు జరుగుతున్నాయని కవిత బాంబు పేల్చారు. పార్టీ కోసం పనిచేసే వారిపై వివక్ష చూపిస్తున్నారని, తాను ఏదైనా ప్రశ్నిస్తే తనపై కక్ష కడుతున్నారంటూ కూడా ఆమె ఆరోపించడం జరిగింది. అంతేకాదు గత ప్రభుత్వ హయాంలో జరిగిన నిర్మాణాల్లో అవినీతి జరిగిందని కూడా ఆమె నేరుగా ఆరోపించడం ఇక్కడ గమనార్హం. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చడం తనకు అస్సలు ఇష్టం లేదని కవిత కుండబద్దలు కొట్టారు. ఈ సందర్భంగా ఆ నిర్ణయం తెలంగాణ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసేలా ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. పార్టీకి సంబంధించిన పత్రికలు, ఛానళ్లు కూడా తనకు ఎప్పుడూ మద్దతుగా నిలవలేదని, తనను కేవలం వాడుకున్నారని ఆమె ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఆవేదన వ్యక్తం చేశారు. నిజామాబాద్ ఎంపీ టికెట్ తాను అడగకపోయినా తనపై లేనిపోని దుష్ప్రచారం చేశారని ఆమె మండిపడ్డారు. ఈ పరిణామాలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీశాయని చెప్పుకోవచ్చు. కవిత తదుపరి అడుగు ఎటువైపు ఉంటుందనేది కూడా ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిని కలిగిస్తోందని చెప్పుకోవచ్చు. ఎటువంటి పద్ధతి లేదు అధ్యక్ష. ఒక పార్టీ నడిపే పద్ధతి డెఫినెట్గా ఇది కాదు అధ్యక్ష. అవసరం అనుకుంటే నేను లీగల్గా ఛాలెంజ్ చేయొచ్చు, కానీ నేను ఛాలెంజ్ చేయను అధ్యక్ష. ఎందుకంటే ఎటువంటి పద్ధతి లేనటువంటి బీఆర్ఎస్ పార్టీ నుండి, ఎటువంటి నైతికత లేనటువంటి బీఆర్ఎస్ పార్టీ నుండి దూరం అవుతున్నందుకు ఇవాళ నేను చాలా సంతోషిస్తున్నా అధ్యక్ష. నా కుటుంబం, నా పార్టీ, నా రక్తం, నా చెమట, నేను 20 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమం కోసం నేను పడ్డటువంటి శ్రమ, నేను చేసినటువంటి కష్టం గుర్తించకుండా ఒక చిన్న ఉరి తీసేవాడిని కూడా అడుగుతారు అధ్యక్ష. ఈ దేశంలో అంత మంచి దేశం మనది, అయినా కూడా సస్పెండ్ చేశారంటే చాలా సంతోషిస్తున్నా అధ్యక్ష. ఇవాళ నేను వేరే ఏం లేదు. అయితే కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష నా సస్పెన్షన్ని పొలిటికల్గా వాడుకోవాలని ఈ బీఆర్ఎస్ పార్టీలో వచ్చినటువంటి చీలికలను చాలా పెద్ద ఎత్తున వాళ్ళు ప్రమోట్ చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ప్రత్యేకించి వారు నాపై చేస్తున్న ఆరోపణ అధ్యక్ష, ఇది ఆస్తుల పంచాయతీ, ఆత్మగౌరవం పంచాయతీ కాదని చెప్తా ఉన్నారు అధ్యక్ష. నేను ఇవాళ మీ ద్వారా తెలంగాణ ప్రజలకు చెప్పదలుచుకున్న అధ్యక్ష నాకు దైవభీతి ఎక్కువ అధ్యక్ష. దైవ భక్తురాలు నేను. లక్ష్మీ నరసింహస్వామి మా ఇంటి దేవుడు అధ్యక్ష. ఆ లక్ష్మీ నరసింహస్వామి మీద ప్రమాణం చేసి చెప్తా ఉన్నా అధ్యక్ష. ఒక మహిళగా నాకు 2 కొడుకులు ఉన్నారు అధ్యక్ష. వాళ్ళిద్దరి మీద ప్రమాణం చేసి చెప్తా ఉన్నాను, నాది ఆస్తుల పంచాయతీ కాదు అధ్యక్ష, నాది ఆత్మగౌరవం పంచాయతీ.